వైసీపీలోకి మాజీ పీసీసీ అధ్యక్షుడు. వైసీపీ ఘోర పరాజయం అయిన తర్వాత ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిన నేపథ్యంలో వారికి కాసింత ఉపశమనంగా మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ కార్యకర్తలకు శైలజనాథ్ చేరికపై క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా వైసీపీ అధినేత జగన్ను కర్నూలులో శైలజనాథ్ కలవడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో జనవరిలో జగన్ అనంతపురం పర్యటనలో శైలజనాథ్ వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. శైలజనాథ్ వైసీపీలో చేరితే అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా వైసీపీకి బలమైన వాయిస్ అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. 50 మంది అమ్మాయిలతో జనసేన నేత అశ్లీల నృత్యాలు. ఏలూరు జిల్లా నిడమర్రు మండల జనసేన అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర క్రొవ్విడి గ్రామ శివారులోని తన పుట్టినరోజు సందర్భంగా ఓ మిల్లులో రేవ్ పార్టీ ఏర్పాటు చేసి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయడంతో పాటు భారీగా మందు విందు ఏర్పాటు చేశారు. బలగం మొగిలయ్య ఇక లేరు. ప్రముఖ జానపద గాయకుడు బలగం సినిమాతో తెలుగు సినీ అభిమానులకు చేరువైన మొగిలయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ ఒక్క పాటతో ప్రేక్షకులకు చేరువైన మొగిలయ్య కొంతకాలంగా కిడ్నీ సంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు. సమస్య తీవ్రం కావడంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎవరికి అందని లోకాలకు చేరుకున్నారు. రేపు కృష్ణా జిల్లాలో సీఎం పర్యటన. సీఎం చంద్రబాబు రేపు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గంగూరు, ఈడ్పుగల్లులో రైతు రెవెన్యూ సదస్సులో పాల్గొనున్నారు. తొలుత గంగూరులో రైతు సేవా కేంద్రం సందర్శన, రైతు సదస్సు, రైతుల నుంచి ధాన్యం సేకరణను పరిశీలించనున్నారు. నెల్లూరు జిల్లాలో జికా కలకలం. అమెరికా, ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న జికా వైరస్ నెల్లూరు జిల్లాలోని ఓ బాలుడికి సోకినట్టు తెలియడంతో వైద్య ఆరోగ్య శాఖ ఉలిక్కిపడింది.